అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. అందరం కలిసి కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మరలా చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇంగ్లీష్ లో కనుక చదివితే కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే బిహోల్డ్ ఆల్ థింగ్స్ బికమ్ న్యూ. ఆల్ ఇస్ ఇట్ రియలీ ఆల్? కొంచెం భయం వేస్తుంది. దేవుని వాక్యం కొంచెం భయాన్ని కూడా మనం కలిగిస్తుంది. బట్ దట్ ఈస్ అవర్ ప్రేయర్. మన ప్రార్థన ఏంటంటే మన జీవితాల్లో నూతనత్వం అనేది అంచెలంచెలుగా కనపడాలి, సంపూర్ణంగా కనపడాలి. వెన్ వి స్టాండ్ బిఫోర్ గాడ్ we need to be completely transformed. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయనను చూచినప్పుడు ఆయనను పోలి ఉంటాను అని వ్రాయబడింది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మానవ జ్ఞానం సరిపోదు. పరిశుద్ధాత్మ తన అభిషేకం చొప్పున ఈ దివ్యమైన వాక్యాన్ని మాకు పరిచర్య చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. మా మనోనేత్రాలు వెలిగింప చేయండి. మీ ముఖదర్శనం చేసుకోవడానికి దయపాలించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈ న్యూ ఇయర్ మెసేజ్ లో జస్ట్ ఒక 3 పాయింట్స్ చెప్పాను. మామూలుగా 7 పాయింట్ మెసేజ్ ఉండేది. న్యూ ఇయర్ గురించి వచ్చినప్పుడు నూతన నిబంధన దగ్గర నుంచి మొదలు పెట్టాము. న్యూ కావెనెంట్ నుంచి మొదలు పెడుతూ 7 విషయాలు చెప్పేవాడిని. కానీ దాన్ని సింపుల్ గా 1, 2, 3లో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. 3 విషయాలు. మొదటిది ఏంటంటే నూతన సృష్టిగా దేవుడు చేస్తాడు, నూతన బలమును అనుగ్రహిస్తాడు, నూతన గీతముతో ఈ సంవత్సరం సాగిపోవాలి. దిస్ ఈజ్ అవర్ ప్రేయర్. దిస్ ఈజ్ అవర్ ప్రేయర్. నూతన సృష్టిగా మనం మారాలి. ఎంత నూతన సృష్టిగా మారాలి? క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి. క్రీస్తు పోలికలోనికి మార్చబడడం అంటే దాని మీనింగ్ ఏమనుకున్నారు? యేసుప్రభులాగా చూడాలి, యేసుప్రభులాగా మాట్లాడాలి, యేసుప్రభులాగా ప్రేమించాలి, యేసుప్రభులాగా క్షమించాలి. యేసుప్రభువు నా స్థానంలో ఉంటే ఆయన ఏమైతే చేస్తాడో నేను అలాగే చేయాలి, అంతే చేయాలి. నథింగ్ మోర్, నథింగ్ లెస్. 2024లో దిస్ షుడ్ బి అవర్ ప్రేయర్. దిస్ షుడ్ బి అవర్ రెజల్యూషన్. డెసిషన్ కంటే కూడా రెజల్యూషన్ అనే పదం చాలా స్ట్రాంగ్ వర్డ్. రెజల్యూషన్. రెజల్యూషన్స్ జనరల్ గా బోర్డ్ మీటింగ్స్ లో తీసుకుంటారు. బోర్డ్ మీటింగ్స్ లో బోర్డ్ మెంబర్స్ అందరు డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకుంటే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఉండదు. మళ్ళా అటువంటి మీటింగ్ పెట్టి దాని మీద డిస్కషన్స్ అయ్యి దాన్ని అంటూ చేయడానికి సాధ్యమవుతుంది. సో నూతన సృష్టిగా దేవుడు చేస్తాడు. అయితే అమ్మా, నూతన సృష్టిగా ఎవరు చేయబడతారు? ఒకసారి చదవండి, అదే వాక్యాన్ని చదవండి, మెల్లిగా చదవండి. ఎవరు? కాగా ఎవడైనను, అది కండిషన్. ఇఫ్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్, నాట్ ఆల్. వాక్యం చదువుతున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా చదవాలి. అక్కడే రాసి ఉంటుంది ఎవరు? క్రీస్తునందున్నవారు. అదే రోమపత్రిక 8వ అధ్యాయం ఏమనబడింది? క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు? క్రీస్తు యేసు కల్వరిలో చేసినటువంటి ఆ దేవుని యొక్క ఆ తీర్పు, ఆ విమోచన కార్యములో విశ్వాసం ఉంచారు కాబట్టి వాళ్ళ మీద పడాల్సినటువంటి తీర్పు క్రీస్తుపై పడింది కాబట్టి తప్పించుకున్నారు విశ్వాసం ద్వారా. నాట్ ఆల్. ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు నందు ఉన్నవారు నూతన సృష్టిగా చేయబడతారు. క్రీస్తునందు నిద్రించిన వారు ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేస్తారు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టిగా చేయబడతారు. క్రీస్తునందు నిద్రించిన వారు
మరలా ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేస్తారు. నాట్ ఫర్ జడ్జిమెంట్, ప్రభుతో నిత్యత్వం ఉంటానికి. అంటే క్రీస్తు కోసం బ్రతికినోళ్ళు క్రీస్తునందు నిద్రిస్తే అది ఇంపార్టెంట్. క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడినప్పుడు వాళ్ళు క్రీస్తు కోసం బ్రతుకుతారు. అది ఈ ఈ పగలు మనం దాని గురించి మనం స్టడీ చేస్తాం. ఏంటి క్రీస్తునందు ఉంటే హౌ 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 కెన్ అండర్స్టాండ్ దట్, దాని గురించి మనం చూస్తాం. ఈ మూడు విషయాలు కొంచెం క్లుప్తంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 27వ వచనంలో ఏమన్నా ఇవ్వడంటే, నేను నూతన ఆత్మను మీకు ఇస్తానన్నాడు. న్యూ స్పిరిట్ ఇస్తానన్నాడు. న్యూ స్పిరిట్ అంటే హోలీ స్పిరిట్ వచ్చి నా హృదయంలో ఆయన నివాసం చేస్తాడు. అప్పుడు నా డెడ్ స్పిరిట్ రివైవ్ అవుతుంది. హెచ్కేల్ 36:27లో నూతన ఆత్మను ఇస్తానన్నాడు. 26లో నూతన హృదయం ఇస్తానన్నాడు. కొంచెం తెలుగులో అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అవచ్చు, ఇంగ్లీష్ లో చాలా గ్రాండ్ గా ఉంటుంది. న్యూ స్పిరిట్ ఇస్తానన్నాడు, న్యూ హార్ట్ ఇస్తానన్నాడు. కానీ మూడోది వచ్చి న్యూ మైండ్ ఇవ్వడు, ట్రాన్స్ఫార్మబుల్ మైండ్ ఇస్తాడు. నూతన సృష్టిగా చేయబడ్డామంటే ఎట్లా సాధ్యమవుతుంది? దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, మనము చేసే పని మనల్ని చేయమని దేవుడు కోరతాడు. మనం రోబోలం కాదు. మొత్తం అక్కడ కూర్చొని దేవుడు మొత్తం అక్కడ నుంచి ఒక స్విచ్ నిప్పితే ఆటోమేటిక్ అవటానికి. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు తన సార్వభౌమత్వంలో ఆయన ఎన్నుకున్నాడు. ఆయన కృపచేత మనం నడిపిస్తున్నాడు. మనల్ని ఆయనతో ఏకీభవించమని దేవుడు కోరుతున్నాడు. దేవుని వెంబడించడానికి ఇష్టపడమని కోరుతున్నాడు. విధేయత చూపమని కోరుతున్నాడు. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. దయచేసి హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 26-27 వచనాలు దయచేసి చదవండి నాతో పాటు. అందరూ క్లియర్? హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26-27. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను నియమించి నా కట్టడలను గైకుని వారిగాను నా విధులను గైకుని వారిగాను. ఇప్పుడు ఏమైందంటే ఓల్డ్ హార్ట్, ఈ రెండు కొంచెం జాగ్రత్తగా గమనించండి. పాత హృదయము రాతి హృదయం, పాత హృదయము మొండి హృదయం, పాత హృదయము మోసపూరితమైన హృదయం. ఇర్మియా 17:9 అంటాడు, ఇది మోసకరమైన వ్యాధి కలిగినటువంటి ఆ పాత హృదయాన్ని తీసేస్తాడు. ఇది దేవుడు ఆశ్చర్యంగా చేసే ఒక అద్భుత కార్యం. రక్షించబడిన క్షణంలో జరుగుతుంది, అది మనకు తెలియకుండా జరుగుతుంది. దేవుడు మనల్ని కన్సల్ట్ చేయడు. ఏ క్షణమైతే యేసయ్య నీ రక్షకుడుగా, నీ విమోచకుడుగా, నీ ప్రభువుగా నువ్వు అంగీకరిస్తావో, సిలువలో ఆయన చిందించిన పవిత్రమైన రక్తం చేత విశ్వాసం ద్వారా శుద్ధి చేయబడిన కారణం చేత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నా లోనికి ప్రవేశిస్తాడు. నా చచ్చిన ఆత్మ రివైవ్ అవుతుంది. ఎప్పుడైతే ఆత్మ రివైవ్ అవుతుందో అప్పుడు జరిగే మరొక అద్భుత కార్యం ఏంటంటే స్టోనీ హార్ట్ ని తీసేస్తాడు. ఈ రాతి హృదయము దేవుని వాక్యానికి విధేయత చూపదు. ఈ రాతి హృదయము దేవుని వాక్యానికి లోబడదు. ఈ రాతి హృదయము దేవునికి ఎప్పుడు తిరుగుబాటు చేసే హృదయం. ఈ రాతి హృదయము మోసం చేసేది. సో ఈ రాతి హృదయాన్ని తీసేస్తాడు, నూతన హృదయాన్ని ఇస్తాడు. ఈ నూతన హృదయంలో దేవుని వాక్యం రాయబడడానికి సాధ్యమవుతుంది. ఈ నూతన హృదయంలో దేవుని వాక్యం స్టోర్ ఉండడానికి సాధ్యమవుతుంది. ఈ నూతన హృదయము దేవునికి భయపడినట్లుగా దోహదపడుతుంది. అంచెలంచెలుగా కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. అయితే నూతనమైన మైండ్ మాత్రము ఆయన పడదు. ఏమంటున్నాడు? అయితే కరప్టెడ్ మైండ్ ఉంది. ఈ కరప్టెడ్ మైండ్ ఏం చేస్తానంటే ట్రాన్స్ఫార్మబుల్ మైండ్ గా మారుస్తాడు. రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం. యాక్చువల్గా దీని గురించినటువంటి చాలా వివరాలు ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి జరిగితే ఓహో ఎలా జరుగుతుందా అని మీరు అనుకుంటారు, కానీ మనకు అంత టైం లేదు. కాబట్టి నేను కొంచెం షార్ట్ కట్ లో నేను ఆ విషయాన్ని మీకు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చదవండి నాతో పాటు 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా ఈ శరీరములను ఆయనకు సమర్పించుకున్నదని దేవుని వాస్తవం బట్టి ఇట్టి సేవ మీకు ఉత్తమమైనది. మీరు ఈ లోక మర్యాదను
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుడు వలన రూపాంతరం అంటే ఈ నూతన సంవత్సరంలో మనకున్న టార్గెట్ ఏంటంటే రూపాంతరం అనేది కంప్లీట్ అవ్వాలి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. మన లైఫ్ లో ఎన్ని సంవత్సరాలు దేవుడు యాడ్ చేస్తాడో మనకు తెలియదు. రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ భూమి మీద మన యాత్ర ఎంత మటుకు కొనసాగుతుందో మనకు తెలియదు, అది మొదటిది. రెండవది, యేసయ్య యొక్క రెండవ రాకడ ఏ క్షణమైనా రావచ్చు. ఎనీ టైమ్ హీ మే కమ్. ఎందుకంటే పరిస్థితులన్నీ కూడా ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యుద్ధాలు జరుగుతున్నాయా, కరువులు ఉన్నాయా, మోసపూరితమైన కార్యాలు జరుగుతున్నాయా, నేనే యేసయ్య అని చెప్పే యాంటిక్రైస్టులు చాలా అయిపోయారు. అసలు సువార్త బాగా విపరీతంగా ప్రకటించబడతా ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే యేసు ప్రభు రాకడకు బహు సమీపంగా ఉన్నట్టుగానే మనకుంది. ఆయన ఎప్పుడైనా రావచ్చు, నేను ఎప్పుడైనా పోవచ్చు, ఈ రెండు ఎప్పుడైనా జరగవచ్చు. అయితే ఈ భూమి మీద ఉన్నంత మటుకు మాత్రమే రూపాంతరం చెందడానికి అవకాశాలు. జాగ్రత్తగా వినండి ఈ మాట. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మైక్ ఇస్తాను, మాట్లాడండి. దేవుని వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ చేస్తే యు ఆర్ నాట్ ఆనరింగ్ గాడ్. ఇఫ్ యూ వాంట్ టు ఆనర్ గాడ్, దేవుని సన్నిధిలో మౌనంగా ఉండటం, దేవుణ్ణి కృతజ్ఞత చిన్న సామ్ నంబర్ 50 అండ్ లాస్ట్ వర్స్ లో రాయడం. వెన్ యు ఆర్ సైలెంట్లీ కీపింగ్ క్వైట్, యు ఆర్ యాక్చువల్లీ గ్లోరిఫైయింగ్ గాడ్. ఇఫ్ యూ వాంట్ టు గ్లోరిఫై గాడ్, వన్ ఆఫ్ ద థింగ్స్ వాట్ యు డూ ఇస్ కీప్ క్వైట్. ఈ లోక మర్యాదను అనుసరించక, ఈ లోకంలో కొన్ని మర్యాదలు ఉన్నాయి. మీరు ఎవరన్నా ఎందుకు ఇలా చేస్తారండి, ఇది మా మర్యాద సార్, ఇది మా కుటుంబ సాంప్రదాయం అండి, మా పూర్వీకులందరూ ఇలాగే చేశారండి, ఎందుకు చేస్తారో వాళ్ళకి తెలియదు. అయితే వాళ్ళు ఏమంటారంటే ఇది మా సాంప్రదాయము, ఇది మా కట్టడ, ఇది మా వాడుక. ఇది కల్చర్ లో ఒక భాగంగా మారింది. కల్చర్ లో ఒక భాగం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ విశ్వాస ప్రమాణాల నుంచి, వాళ్ళ విగ్రహారాధనల నుంచి వచ్చినవి. చాలా చాలా అవి కట్టడాలుగా, సాంప్రదాయాలుగా, అది వాడుకగా, మర్యాదగా చెప్పుకునేవి చాలా ఉన్నాయి. మన భారతదేశంలో మనం అందరం కూడా ఒకప్పుడు విగ్రహాలు సేవించిన వాళ్ళమే. అయితే దేవుని మహాకృప చేత గొప్ప సువార్త ఎవరో చెప్పారు, ఎవరో ప్రేమించారు, ఆ సువార్త మనకు అందింది, దేవుడు మనకు కళ్ళు తెచ్చాడు, ఈ గొప్ప సత్యాన్ని నమ్మడానికి సహాయం చేశాడు, మన బ్రతుకులో మార్పు వచ్చింది. అయితే ఇంకా చాలా బ్యాగేజెస్ కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్ అనే సామెత మీరు వినే ఉంటారు. ఓల్డ్ వైన్ బాటిల్ మారింది, లేబుల్ మారింది, లోపల సరుకు అదే. ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాము. మొట్టమొదటి మనం చేయవలసిన తీర్మానం ఏంటంటే ఇది తీర్మానం చేయాలి. ఏమని చేయాలి? ఈ లోక మర్యాదను అనుసరించకుండా సహాయం చేయండి ప్రభువా. ఫాలో నాట్ ద ప్యాట్రన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. లోక అధికారి అయిన సాతాను వాడు కొన్ని ప్యాటర్న్స్ పెట్టుకున్నాడు. వాడు ఏం చేశాడంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కొన్ని సిస్టమ్స్ డెవలప్ చేశాడు. లోకం అంటే అర్థమైందంటే లోకములో ఉన్నటువంటి సాంప్రదాయానికి సంబంధించిన ఒక సిస్టమ్, నాట్ పీపుల్. లోకము అన్నప్పుడు మీరు మూడు విధాలుగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, లోకం అన్నప్పుడు ద వెరీ క్రియేషన్, గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్. లోకం అంటే క్రియేషన్ ని చేశాడు అని అర్థం, మొదటిది. రెండవది, లోకం అంటే లోకములోని ప్రజలు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటే లోకంలోని ప్రజలు. మూడోది, దేవుని లోకముతో స్నేహము, దేవునితో వైరము, లోక మర్యాదను అనుసరించకంటే సిస్టమ్. ఏమిటో సిస్టమ్ అది? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కొన్ని సిస్టమ్స్ ఆల్రెడీ డెవలప్ చేసి కూర్చున్నారు. ఇది మనం ఏం చేయాలంటే ఆ మర్యాదను అనుసరించకపోతే వచ్చే బెనిఫిట్ ఏంటి? ఏమిటో బెనిఫిట్ అంటే రెండో వచనం, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. ఎవరికి అర్థమవుతుంది దేవుని చిత్తము? ఎవరైతే లోక మర్యాదను అనుసరించరో వారికి మాత్రమే. ఎవరైతే లోకంతో పాటు ప్రవాహంలో కొట్టుకొని పోతారు, ఆదివారం ఆదివారమే, సోమవారం నుండి శనివారం దాకా లోకంలోని అందరితో పాటు నలుగురితో పాటు అని అంటారు చూసారా, ఆ సాంప్రదాయంతో పాటు ఉన్న వాళ్ళకి దేవుని చిత్తం అర్థం కాదు. దయచేసి వినండి, మీకు దండం పెట్టి చెప్తున్నా.
ఓ దైవ సేవకులాగా ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం లేకుండా చెప్తున్నాను, మీకు అర్థం కాదు. దేవుని చిత్తం అర్థం అవ్వాలంటే కండిషన్ రెండు ఉన్నాయి. ఒక కండిషన్ ఏంటంటే లోక మర్యాదను అనుసరించొద్దు. ఏమిటి లోక మర్యాద? దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కొన్ని సిస్టమ్స్, కొన్ని ప్యాటర్న్స్, కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. అది ఈ లోకంలో ఉద్యోగం చేసేటప్పుడు కానివ్వండి, ఇరుగు పొరుగు వారితో జీవించేటప్పుడు కానివ్వండి వస్తాయి అన్నమాట. నలుగురితో పాటు చేయాల్సిందే, అందరు చేస్తారు, మీరు కూడా చెయ్యాలి. కానీ మీరు చెయ్యరు. ఎందుకు చేయరు? అది లోక మర్యాద. అలా లోక మర్యాదను పాటించకుండా ఒక స్టాండ్ తీసుకుంటే మీకు శ్రమలు వస్తాయి, మీకు అవమానం వస్తుంది, మీరు సింగిల్ అవుట్ చేస్తారు, రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. బట్ స్టిల్ ఒక స్టాండ్ తీసుకుంటే మీకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే దేవుని చిత్తము మీకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? అది ఎటువంటిది? అది ఉత్తమమును, అంటే ద బెస్ట్. ఉత్తమం అంటే ద బెస్ట్. రెండోది అనుకూలము, అది నువ్వు దాన్ని అనుసరించడానికి, పాటించడానికి అనుకూలంగా ఉండే చిత్తాన్నే దేవుడు నీ కోసం ఏర్పాటు చేస్తాడు. నీ వల్ల కాంతి దేవుడు ఎప్పుడు ఏం చెయ్యడు. అది ఉత్తమమైంది, ద బెస్ట్, దాన్ని మించింది ఇంకోటి లేదు. బికాస్ ఈజ్ అ క్రియేటర్ గాడ్, ద సస్టైనర్ గాడ్. ఆ దేవుడు కనుక మీకు ఒక ఉత్తమమైన మీ చేతుల్లో పెడుతున్నాడు, మీ ముందు పెట్టాడంటే ఆయన ఉత్తమమైనది పెడతాడు. హీ గివ్స్ ద బెస్ట్ వన్. 2024లో God's will for you is the best God's will. That's number one. Number two, and it is affordable. అది అనుకూలమైంది. మూడవది ఏంటి? సంపూర్ణమైంది. You don't have to add anything. You don't have to delete anything. It is a complete will of God. Do you want to know that will of God? Condition number one, follow not the patterns of this world. ఆ దేవుని చిత్తం నీకు ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో నీ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు వర్స్ 1కి రండి. మొదటి వచనం ఎలా ఉంటుంది? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగం. మూడు విషయాలు. మొదటిది ఏంటి? అది పవిత్రమైనదై ఉండాలి, అది పరిశుద్ధమైనదై ఉండాలి. రెండోది ఏంటి? అది దేవునికి అనుకూలమైనదై ఉండాలి, దేవునికి అనుకూలమైనది ఉండాలి. మూడోది ఏంటి? సజీవమైనదే ఉండాలి, యాగంగా అర్పించాలి. దట్ ఈస్ హౌ వీ నీడ్ టు స్టడీ ద బైబిల్. మరలా చదవండి. పరిశుద్ధమైనదే ఉండాలి, దేవునికి అనుకూలమైన ఉండాలి, సజీవమైనది ఉండాలి, యాగంగా అర్పించాలి. యాగం అనే పదము టెంపుల్లో వాడే టెర్మినాలజీ, పర్టికులర్లీ బలిపీఠం మీద పెట్టే బలి పశువుకు సంబంధించినటువంటి టెర్మినాలజీ. అంటే దేన్ని యాగంగా అర్పించమంటున్నాడు? అక్కడ రాయబడి చూడండి, మరలా చదవండి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగములుగా మీ శరీరములను. ఒక్క నిమిషం ఆగండి. వాట్ యు మీన్ దట్? నీ బాడీని, అంటే 2024లో మీరేం చేయబోతున్నారంటే యు ఆర్ యూజింగ్ దిస్ బాడీ. దేనికోసం ఈ బాడీని? ఆయన బలిపీఠం మీద సజీవమైన, దేవునికి అనుకూలమైన, పరిశుద్ధమైన యాగముగా అర్పిస్తారట. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. మీరు లోక మర్యాదలను అనుసరిస్తూ ఉంటే ఈ పరిశుద్ధమైనది అవ్వదు, అది అపవిత్రం, పొల్యూట్ అవుతుంది. అది దేవునికి అనుకూలమైనది అవ్వదు, అది సజీవంగా ఉండదు, లైఫ్ ఉండదు అందులో. ఇట్స్ ఎ డెత్. లైఫ్ ఉండాలి, పరిశుద్ధమైనదే ఉండాలి, దేవునికి అనుకూలం. అంటే దేవుడు చెప్పింది చేయాలి, చెప్పినట్టు చేయాలి. ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయో చూసారా? మీ మైండ్ మారాలి. ఈ మైండ్ మారాలంటే మైండ్ ఈస్ టు థింక్, హార్ట్ ఈస్ టు ఫీల్, విల్ ఈస్ టు డిసైడ్. దాన్ని పర్సనాలిటీ అంటారు, వ్యక్తిత్వం అంటారు. వ్యక్తిత్వం అంటే అర్థం ఏంటంటే యువర్ మైండ్, యువర్ హార్ట్ అండ్ యువర్ విల్, ఇవి మూడు కలిస్తే వ్యక్తిత్వం అవుతుంది. మానవులు వ్యక్తులు. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి తన పోలికగా చేశాడు, దేవుడు వ్యక్తి మానవుణ్ణి వ్యక్తిగా చేశాడు, దేవుడు ఆత్మజీవి మానవుణ్ణి ఆత్మజీవిగా చేశాడు, దేవుడు స్వేచ్ఛాజీవి మానవుణ్ణి స్వేచ్ఛాజీవిగా చేశాడు, దేవుడు నైతికమైన విలువలు కలిగిన వాడు మానవుణ్ణి నైతిక విలువలు కలిగిన వాడుగా చేశాడు. మీకు అర్థమవుతుంది ఆ పాయింట్? ఇందులో నీ మైండ్ ట్రాన్స్ఫార్మబుల్ మైండ్. ఈ మైండ్ క్రైస్ట్ లైక్ మైండ్ గా మారాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో పౌలు అంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును
కలిగి ఉన్నది. క్రైస్ట్ లైక్ మైండ్ వస్తుంది. ఏమిటి క్రైస్ట్ లైక్ మైండ్? హ్యూమిలిటీ, హంబుల్. ఎటువంటి హంబుల్ అంటే ఆయన దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, శిలువ మరణం వరకు ఆయన తగ్గించుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి దీనమైనటువంటి మనస్సు రావాలంటే క్రైస్ట్ లైక్ మైండ్ ఉండాలి. నీ థింకింగ్ లో చాలా చేంజెస్ రావాలి. 2024లో నీ థింకింగ్ ప్యాటర్న్ లో చేంజెస్ రావాలి. నీ మైండ్ సెట్ మారాలి. మైండ్ డ్రైవ్స్ ద హోల్ బాడీ. మైండ్ డ్రైవ్స్ ద హోల్ సిస్టమ్ ఆఫ్ అవర్ లైఫ్. ఇఫ్ యువర్ మైండ్ ఈస్ నాట్ ట్రాన్స్ఫార్మ్, యూ కెనాట్ లివ్ ద వే హౌ గాడ్ వాంట్స్ అస్. ఆయన చిత్తమును తెలుసుకోవాలంటే ఈ లోక మర్యాదను అనుసరించడానికి వీల్లేదు. ఈ పాయింట్ మీరు బాగా అర్థం అవ్వాలి. హార్ట్ ఆయనే మార్చాడు, స్పిరిట్ ఆయనే మార్చాడు, కానీ మైండ్ మార్చేటప్పుడు మనకు బాధ్యత పెట్టాడు. ఏమిటా బాధ్యత? ఈ లోకంలో జీవించే నేపథ్యంలో మీరు కాలేజీల్లో చదువుకుంటున్నారా, మీరు బయట మార్కెట్ ప్లేస్ లో ఉద్యోగాలు చేస్తున్నారా, మీరు అందరితో కలిసి ప్రయాణం చేసేటప్పుడు చాలా విషయాల్లో రాజీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నువ్వేమంటావంటే, మా బైబిల్ గ్రంథం మాకు ప్రమాణం, మా బైబిల్ గ్రంథంలో దేవుడు మాకు కొన్ని ఆజ్ఞలు మాకు ఇచ్చాడు, మేము ఆ దేవుని ఆజ్ఞలకి విధేయత చూపుతాం, ఎట్టి పరిస్థితులు రాజీపడం. అదే కదా దానియేలు, షడ్రక్, మేషకి, అబేద్నెగోలు ముగ్గురు యవనస్తులు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు, రాజా నీ విగ్రహానికి మేము మొక్కం, మా దేవుడు ఈ అగ్నిగంధముల గుండంలో రక్షింప సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సరే నువ్వు తెలుసుకో రాజా, యు నో ఫర్ ష్యూర్ వీఆర్ నాట్ గోయింగ్ టు బౌ డౌన్. దట్ ఈస్ ద డిసిషన్. ఇందాక సిస్టర్ చాలా చక్కగా ప్రార్థన చేశారు. 2022లో ఎమోషనల్ గా బోల్డ్ డిసిషన్ తీసుకున్నాం. ప్లీజ్ డోంట్ డూ దాట్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బ్యాకప్ చేయకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సామర్థ్యం ఇవ్వకపోతే నీ తీర్మానాలు నువ్వు నెరవేర్చడం మన వల్ల కాదు. మీరు కాదు, నా స్టోరీ కూడా అంతే. నా స్టోరీ కూడా అంతే. దేవుడు నేను కలిసి ప్రయాణం చేసే ఈ జీవితంలో నేను ఒంటరిగా నేను బతకలేను, నా వల్ల కాదు. ఏ వయసులో ఉన్నా సరే, అంత అనుభవం ఉన్నా సరే, మానవులు ఆ విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు సామర్థ్యం ఇస్తే నేను తీసుకున్న డిసిషన్ని ఆయన ఏం చేస్తారంటే స్ట్రెంగ్తన్ చేస్తాడు, బ్యాక్ ఇట్ అప్, హీ విల్ బ్యాకప్ చేస్తాడు. ఆయన దాన్ని ఏం చేస్తాడు? సపోర్ట్ చేస్తాడు. దాన్ని నెరవేర్చడానికి నాకు కృప ఇస్తాడు. సో ఇప్పుడు మన ప్రయాణం ఏంటి? మన 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 తీర్మానం ఏంటంటే మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అది నా బాధ్యత. న్యూ స్పిరిట్ ఇచ్చాడు, న్యూ హార్ట్ ఇచ్చాడు, ఓల్డ్ స్టోనీ హార్ట్ తీసేసాడు. ఇప్పుడు మైండ్ ట్రాన్స్ఫార్మ్ మైండ్ గా రావాలంటున్నాడు. అది రావాలంటే నేనేం చేయాలి? లోక మర్యాదను అనుసరించకపోతే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? మొదటిది, దేవుని చిత్తము నేను కనుగొనగలను. దేవుని చిత్తం కనుగొనాలంటే లోక మర్యాదను అనుసరించొద్దు. ఒకవేళ లోక మర్యాదను అనుసరిస్తూ దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తారంటే పచ్చబద్ధం, దేవుని వాటిని ఒప్పుకో. మొదటిది. రెండవది, ఎప్పుడైతే దేవుని చిత్తం నీకు అర్థమవుతుందో అప్పుడు నువ్వు సరెండర్ అయిపోతావు. ఎలా సరెండర్ అయిపోతావు? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఈ పిక్చర్లోకి తీసుకురా. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు బహుశా ఆ యవనస్తుడు వయస్సు, కొంతమంది ఏమో 17 years అంటారు, కొంతమంది ఏమో 25 years అంటారు. ఎనీవేర్ ఇన్ బిట్వీన్ 17 to 25. అబ్రహాం +100 +117 అన్న అయిండాలి, 125 అన్న అయిండాలి. ఆ మధ్య కాలంలో మోరియా పర్వతం మీదకి తీసుకుని పోయి తన కుమారుడు ఇష్టం లేకుండా చేతులు బంధించగలడా, కాళ్ళు బంధించగలడా, ఆయన బలిపీఠ మీద పెట్టగలడా? ఇలా కత్తి. అంతకుముందు అడిగాడు, నానా నిప్పుంది, కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, బలి పశువు ఇలా బయలుపేట తండ్రికి. 3 దినాలు ప్రయాణం చేశాడు. ఏమేమి కౌన్సిల్ చేశాడో మనకు తెలియదు. ఇంకా అప్పటికి చెప్పలా, నువ్వే అని చెప్పిండాల్సింది. అవునా? ఏం చెప్పిండాల్సింది? బలి పశువు లేదంటే నువ్వే అని చెప్పిండాలి. ఎంత జ్ఞానంగా చెప్పాడండి. అబ్బా, సలాం పెట్టాలి. ఎవరో తెలుసా? యెహోవా. పేరెంట్స్ షుడ్ నో హౌ టు హ్యాండిల్ యువర్ చిల్డ్రన్. పిల్లలు కొన్నిసార్లు చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ చేస్తారు. మన దగ్గర సరుకు లేకపోతే జవాబు చెప్పలేకపోతే పక్కింటోడు చెప్తాడు, వాళ్ళ క్లాస్లో వాడు చెప్తాడు, పనికి మానవని చెప్తారు, అది ఫాలో అవుతారు. పిల్లల కోసం మనం నేర్చుకోవాలి, పిల్లల కోసం మనం స్టడీ చేయాలి. పిల్లల ప్రశ్నలకు ఖచ్చితంగా మనం సమాధానం చెప్పాలి. మేము ఇందాక సాయంకాలం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు
సోదరుడు అంటా ఉన్నాడు. క్వశ్చన్స్ వేస్తే కూడా నర్మయ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటున్నా కానీ లాజికల్ క్వశ్చన్స్ చేసినప్పుడు ఆన్సర్స్ చెప్పగలిగి ఉండాలి. కొడుకు ప్రశ్న వేసాడు, తండ్రి అన్నాడు ద లార్డ్ విల్ ప్రొవైడ్ అని అన్నాడు. యాక్చువల్గా అబ్రహాం కూడా తెలియదు. అబ్రహాం తెలిసింది ఒకటే, ఖచ్చితంగా కత్తి మీద పడుతుంది, వాడిని నేను బలిగా అర్పిస్తాను, దేవుడు మరణ వాడిని మృతుల్లోంచి తీసుకొస్తాడు, అంత మటుకు తెలుసు. తీరా అక్కడ పోయిన తర్వాత అక్కడ ఇస్సాక్ ఏమన్నాడు, నానా చేతులు కట్టేసే, నానా వాళ్ళు కట్టేసే, నేనేను బలినా, ఎస్ ఐఎమ్ విల్లింగ్ టు ఆఫర్. ఎంత చేతనంటే ఇస్సాకు తన తండ్రిని గమనిస్తా ఉన్నాడు. ఇస్సాకు తన తండ్రి లైఫ్ తెలుసు, తన తండ్రి విశ్వాసం తెలుసు. తెలిసి ఇస్సాకు తండ్రితో మమేకమైపోయి, నానా ఐ వాంట్ టు బి లైక్ యూ, ఐఎమ్ విల్లింగ్ టు ఆఫర్ మై సెల్ఫ్. అటువంటి యంగ్ పీపుల్ ఉన్నారు అక్కడ. ఆర్ యూ విల్లింగ్ టు గివ్ యువర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్? బ్లెస్సింగ్ ఏమో మనకు కావాలి, ఇలా మట్టి పట్టుకుంటే బంగారం అవ్వాలి. ఇట్లాంటి ప్రార్థనలు బోర్డు చేస్తాం. ఎప్పుడైనా మీ ప్రార్థన చేశారా, ప్రభా హియర్ ఐ యామ్ విల్లింగ్ టు ఆఫర్ మై బాడీస్, ప్లీజ్ యాక్సెప్ట్ మీ? ఈ సంవత్సరం చేయండి, అటువంటి ప్రార్థన చేయండి. వాళ్లకు దేవుడు తన చిత్తం బయలుపరుస్తాడు, వాళ్లకు దేవుడు ఎన్లైట్మెంట్ ఇస్తాడు, వాళ్ళకి దేవుని యొక్క వాక్యములు లోతైన సత్యం వాళ్ళకి అర్థమైతాయి, దేవుని చిత్తం తెలుసుకుంటారు. వర్షిప్, దట్ ఈస్ రియల్ వర్షిప్. 4 పాటలు పాడితే వర్షిప్ అవ్వదు, 4 మాటలు మాట్లాడితే వర్షిప్ అవ్వదు. వర్షిప్ విత్ ద వర్త్ లివింగ్ లైఫ్, సరైన బ్రతుకు బ్రతికి దాని సారమనే మాటల ద్వారా తీసుకొచ్చి దేవునికి ఆరాధన చేస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. 2024లో నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, క్రీస్తు యేసు పోలికలోనికి నువ్వు మార్చబడాలి. సో ట్రాన్స్ఫార్మబుల్ మైండ్, ఎందుకంటే ఆలోచనతో మొదలవుతుంది. నేను యాక్చువల్గా 2 కట్ చేశాను, ఇందులో నాకు స్పేస్ లేదు కాబట్టి ఇంకా 2 యాటిట్యూడ్, క్యారెక్టర్ 2 తీసేశాను. నీ ఆలోచనలు ఏం చేస్తాయంటే నువ్వు తీర్మానం చేయాలి, అది క్రియలు కాకమునుపు నువ్వు తీర్మానం చేయాలి. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. నీ మైండ్ ఎంత ఇంపార్టెంటో మన అక్కడ కూర్చున్న మనందరికి అర్థం కావాలి. నీ ఆలోచనలు ఏం చేస్తాయి, క్రియలుగా మారుతాయి. మారక మునుపు నువ్వు తీర్మానం చేయాలి. నువ్వు ఏదైతే డిసిషన్ మేకింగ్ చేస్తావో ఆ డిసిషన్, డోంట్ బ్లేమ్ గాడ్, ప్లీజ్ డోంట్ బ్లేమ్ గాడ్, డోంట్ ఈవెన్ బ్లేమ్ డెవిల్. అబ్బో వాడు కనపడగా ఇటు దేవుడు లేకపోతే ఇటు సైతం, నేననేది చెప్పము. నేను ఐఎమ్ రాంగ్, ఐఎమ్ ఎట్ ఫాల్ట్, నాది తప్పు, నేను పొరపాటు చేశాను అని మనం అంటామా? అంటే దేవుడు, లేకుంటే ఆదికాండం 3వ అధ్యాయం మొదలైందిలే, నీవు నాకు ఇచ్చినావు. ఎందుకు తిన్నావంటే తిన్నాను సార్, పొరపాటు అయిందని చెప్పొచ్చు కదా. నీవు నాకు ఇచ్చిన ఈమె ఇట్లా పెట్టాడు ఆదాం 3వ అధ్యాయం, నీవు ఇచ్చావు, ఈమె ఇచ్చింది, నేను తిన్నానని చెప్పొచ్చు కదా. అది మంచి చెడ్డలు తెలివండి. తిన్నగా ఒప్పుకోరు. సో అందుకని మన ఆలోచనలు క్రియలుగా మారడానికి డిసిషన్. సో వీఆర్ సోర్లీ రెస్పాన్సిబుల్. మనం చేసిన మన క్రియలకి మనం బాధ్యతను గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఆ క్రియలు అంటే ఏమైపోతాయి, అలవాట్లుగా మారుతాయి. ఈ అలవాట్లు చివరికి ఏమైపోతాయి, క్యారెక్టర్ గా మారుతుంది. ఈ క్యారెక్టర్ ఎక్కడికి తీసుకెళ్తుంది, గమ్యం తీసుకెళ్తుంది. సో ఎక్కడ మొదలవుతుంది? అందుకనే ఈ ఆలోచనలు, మొక్క వంగనిది మానై వంగున, అంటే చిన్న మొక్కలు ఉన్నప్పుడు గోరుతో పోయేది ఎందుకు తెచ్చుకోవాలి? అందుకనే ఆలోచనలు. ప్రియమైన సోదరి సోదరులారా, పురుషుడికి గర్భం ఇక్కడ ఉంటుంది, స్త్రీలకు ఎక్కడ ఉంటుంది, ఈడ ఉంటుంది, ఈడ ఉంటుంది. స్త్రీలకు 2 ఉంటాయి, పురుషుడికి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాక్చువల్గా ఇది పెద్ద సైకిల్. ఇది నేను దీని గురించి వివరంగా చెప్పను కానీ, ఎందుకంటే ట్రాన్స్ఫార్మబుల్ మైండ్ అంటున్నారు కదా, దాని గురించిన కొంత అవగాహన మనం కలిగి ఉంటాం. దయచేసి చదవండి, అందరు తీయాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చదవండి, 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడును. మొట్టమొదటి దురాశ. మొదటిది ఏంటి? దురాశ. ఆ దురాశ శోధనగా మారుతుంది. ఆ శోధన యొక్క ప్రభావము ఎంత ఎక్కువగా ఉంటుందో ఎలా తెలుస్తుందంటే, గర్భములో పిండం ఎంతకాలం ఉంటుందో దాన్ని బట్టి అర్థమవుతుంది.
అర్థమవుతుందండి. మొదటిది ఏంటి? దురాశ. మనం ఆశాజీవులం, నిరాశాజీవులం కాదు, ఆశాజీవులమే. ఆశ వరకు ఓకే, బట్ ఆశ దురాశగా మారదు. ఎంత తినాలో అంత తిను. అవసరమైన దానికంటే మోతాదు కంటే ఎక్కువ తింటే ఏమనాలి? కక్కేస్తామంట, సామెతల్లో రాయబడింది. తిండి కూడా ఎంత తినాలో, ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోవాలి. సోమర్తనం కూడా 7 డెడ్లీ సిన్ లో అది కూడా ఒకటి. ఆశ వేరే, దురాశ వేరే. సో విశ్వాసులు ఏం చేయాలి? ఆశాజీవులే. దాన్ని అది దాని మోతాదుకు పెంచడానికి వీల్లేదు. దురాశ అయిందనుకోండి, అదే నీకు శోధన అవుతుంది. దురాశ శోధనగా మారుతుంది. ఇప్పుడు 15వ వచనం చదవండి. దురాశ గర్భము ధరించి పాపమును కనుక. ఒక్క నిమిషం ఆగు. ఎప్పుడు పాపమును కంటాము? దురాశ గర్భం ధరించాలి. గర్భం ఏడుంది? మైండ్ లో ఉంది. ఈ మైండ్ లో ప్లానింగ్, స్కీమింగ్ మొదలవుతుంది. ఈ మైండ్ ఏం చేస్తుంది? ప్లాన్స్, స్కీమింగ్ చేస్తుంది. దాన్ని నువ్వేం చేయాలి? అక్కడనే ఇది వాక్యానికి పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే గిల్ట్ కాన్షియస్ తీసుకొస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు విశ్వాసమే, నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా చూడకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇది నీది కాదు, ఇది తప్పు, ఇది తప్పు, తప్పు అని మనసాక్షి దోషారోపణ వేస్తుంటే మనం ఏం చేస్తాం? నోర్మొయ్, నోర్మొయ్, నోర్మి అని మనసాక్షిని ఏం చేస్తాం? మనము నొక్కేసే ప్రయత్నం చేస్తాం. మనసాక్షి తీసేయలేం. వీ కెనాట్ రిమూవ్. చాలా మంది సూసైడ్ ఎందుకు చేసుకుంటారంటే ఆ మనసాక్షి వేసే దోషాలను తట్టుకోలేక, ఇతరులకు చెప్పలేక, అది పరువు నష్టం కింద కావచ్చు, లేకపోతే ప్రజలేమనుకుంటారో కావచ్చు, తట్టుకోలేక ఆలోచించి 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 అట్లాగే డిప్రెషన్కి వెళ్ళిపోతారు. వాళ్ళు సూసైడ్ కూడా చేసుకుంటారు. దట్ ఈస్ డెవిల్ స్ట్రాటజీ. దేవుని దగ్గరికి వచ్చి నువ్వేం చేస్తున్నావు అంటే, అయ్యా నేను బలహీనురాలను, బలహీనుడు, నేను దురాశ చేత ఈడవబడుతున్నా, మరులు కొల్పి ఈడవ. ఏం లాంగ్వేజ్ అండి! మళ్ళా చదవండి, ఎంత క్లియర్ గా ఉందో. 14. ప్రతి వాడును తన స్వకీయమైన. లాంగ్వేజ్ అర్థమవుతుందా? ఎటువంటివి అవి? స్వకీయమైంది. అది నీ పర్సనల్ గా నీకు సంబంధించినవి అవి. అది నీ స్వకీయమైన దురాశలు, అంతేనా? స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధించబడను. కాబట్టి శోధన టైంలో దాన్ని ఏం చేయాలి? బడ్ అవుట్ చేయండి. అది కనుక గర్భము తగినంత టైం దాని గురించి నువ్వు ఇచ్చావనుకో, వెంటనే పాపం కంటావు. పాపము పరిపక్వమై మరణాన్ని కంటావు. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నా అంటే ట్రాన్స్ఫార్మబుల్ మైండ్ రావాలంటున్నాడు. హౌ ఈజ్ యువర్ మైండ్? నీకు ఎటువంటి ఆలోచనలు వస్తుంటాయి? చాలా మంది యవనస్తులు వేసే ప్రశ్న, నాకు విపరీతమైన అపవిత్రమైన ఆలోచనలు వస్తా ఉన్నాయి, ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. వీ నీడ్ టు ఆన్సర్ దట్. అందరికి వస్తాయి. నాకు రావా? నాకు కూడా వస్తాయి. ఎవడన్నా రాదంటే పచ్చబుద్దాం. ఎవరు అమ్మాట చెప్పొద్దండి, మేము ఒప్పుకోలే. నాకు 65 ఏళ్ళు, ఎంతో మంది చూసాం. అది ఎంత పచ్చి మోసం, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. అంటే ఏ వయసులో ఉండాల్సిన శోధనలు వాళ్ళకు ఉంటాయి. ఆలోచన రావటం తప్పు కాదు, కానీ ఆలోచనలో గూడు పెట్టుకోవడం తప్పు. సర్వసాధారణంగా యవనస్తులకు ఇచ్చే జవాబు ఏంటంటే, పక్షి ఆకాశంలో ఎగురుతుంది, దాన్ని మనం ఏం చేస్తాం? మనం కంట్రోల్ చేయలేం. కానీ అది వచ్చి ఇక్కడ గూడు పెడతానంటే తోలేస్తాం. తోలేయకుండా ప్లీజ్ కమ్, వెల్కమ్ అని బిగ్ వెల్కమ్ పెట్టామనుకో, అయిపోయింది స్టోరీ, వెళ్ళిపోతాం సంవత్సరం లాగా. సో ట్రాన్స్ఫార్మబుల్ మైండ్ మనకు రావాలి. దీని గురించి ముందు ఆలోచన నూతన సృష్టిగా చేయబడాలంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత దానియేలు గ్రంథము 11:32లో అక్కడ ఏమని రాయబడిందంటే, మనకు నూతన బలము. ఈ ఐ థింక్ ఈ కాన్ఫిగరేషన్ లో దెర్ ఇస్ సమ్ ఇష్యూ. యాక్చువల్గా ఇలా లేదు. నా ప్లానింగ్ ఆఫ్ పీపీటీ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. నూతన బలము, న్యూ స్ట్రెంగ్త్. మొదటిది నూతన సృష్టి, రెండవది ఏంటి? నూతన బలము. ఇప్పుడు నూతన బలం నీకు కావాలి. ఎందుకు నీకు నూతన బలం కావాలి? ట్రాన్స్ఫార్మబుల్ మైండ్ రావాలి. నువ్వు శోధనను జయించాలి. జయించడానికి నీకేం కావాలి? స్ట్రెంగ్త్ కావాలి, నీకు పవర్ కావాలి. యాడ్ నుంచి వచ్చుద్ది? ఇదిగో ఒక రహస్యం 11:32 అంటాడు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు. ఇందాక అయ్యగారు మనకు గుర్తు చేశారు, పాస్టర్ గారు. నోయింగ్ గాడ్, ఆ దేవుణ్ణి ఎరగటం. ఎలా ఎరుగుతాము? వాక్యాన్ని స్టడీ చేస్తాం.
వాక్యం అనే అర్థంలో దేవుని వాక్యం కనపడుతుంది. దేవుని ముఖదర్శనం చేసుకుంటాం. సో ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యానికి ఎక్కువ టైం ఇవ్వండి. దేవుని వాక్యాన్ని బాగా స్టడీ చేయండి. మీ సొంత నోట్స్ రాసుకోండి. దేవుడు ఏవైతే మాట్లాడుతున్నాడో అండర్లైన్ చేసుకుని రౌండ్ అప్ చేసుకోండి. అవే మీ ప్రేయర్ పాయింట్స్. మీ ప్రేయర్ పాయింట్స్ ప్రైజ్ పాయింట్స్ అవ్వాలి. అది కృతజ్ఞత అంశాలుగా మారాలి. ప్రార్థన అంశాలు కృతజ్ఞత అంశాలుగా మారాలి. ద మోర్ యు నో గాడ్, ద మోర్ స్ట్రాంగ్ యు కెన్ లివ్ ఆన్ ది ఎర్త్. నోయింగ్ గాడ్. యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని కూడా మరొక చిత్రపటాన్ని చూస్తాం. అక్కడ యెషయా భక్తుడు అతి పరిశుద్ధుడైన దేవుని ముఖదర్శనం చేసుకున్నప్పుడు వెంటనే ఆయనకి ఏమర్థమైంది? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడని అర్థమైంది. నా పాపములు నాకు అర్థం అవ్వాలంటే దేవుని పరిశుద్ధ సన్నిధిలో మాత్రమే సాధ్యం. ఇన్ ద మోస్ట్ హోలీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆల్ మై డర్టీ అండ్ టెరబుల్ సిన్స్ ఆర్ రివీల్డ్. దేవుని యొక్క ముఖదర్శనం, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో నా పాపములు బట్టబయలవుతాయి. అప్పుడు వాటిని యథార్థంగా ఒప్పుకోవడానికి సాధ్యమవుతుంది. నూతన బలం కావాలంటే నీవు దేవుణ్ణి ఎరగాలి. ద మోర్ యు నో గాడ్, ద మోర్ స్ట్రాంగర్ యు ఆర్, ద మోర్ విక్టోరియస్ యూ కెన్ బి. ఎందుకంటే ట్రాన్స్ఫార్మబుల్ మైండ్ రావాలంటే నీకు నూతనమైన బలం రావాలి. ఆ తర్వాత నెహెమ్యా 8:10 ఏమంటారంటే, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందురు. రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని ఎరగటంలో నీకు వచ్చే బ్లెస్సింగ్ ఏంటంటే యు బిగిన్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆ దేవుని ఎరగటంలో దేవుని అందరి ఆనందం నిన్నేం చేస్తుందంటే నిన్ను స్ట్రాంగ్, ఎంత శోధనలు వచ్చినా తట్టుకొని నిలబడడానికి దేవుడు నూతన సంవత్సరంలో నూతన బలాన్ని ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. యెహోవా యందు ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. యాడ్ నుంచి వస్తుంది ద వర్డ్ ఆఫ్ గాడ్, కన్విక్షన్స్, రిపెంటెన్స్, కన్ఫెషన్, రెస్టరేషన్, రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. మీరు తర్వాత వీటి గురించి మీరు కొంచెం హోంవర్క్ చేయండి. మీకు ఈ వివరాలన్నీ మీకు అర్థమవుతాయి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఈ ఉన్న ఈ కొద్ది లైఫ్ భూమి మీద బతికినప్పుడు రిజాయిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆల్రెడీ మనం చూసాం కదా, దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యందు ఆనందించడం నేర్చుకోండి. అది రెండవది. ఆ తర్వాత మూడవది, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలా ఉంటారంట? చదవండి అన్నమాట. యెషయా గ్రంథము 40వ అధ్యాయం అందరు తీయాలి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం అందరూ చదవాలి ఈ మాట. 601 పేజీ. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. ఈ సంవత్సరం నూతన సృష్టిగా చేయబడాలి. నూతన బలం పొందాలంటే 3 విషయాలు చూసాం. ఒకటి, ఆయనను ఎరగాలి. రెండవది, ఆయన యందు ఆనందము, రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. మూడవది, ఆయన కొరకు ఎదురు చూడటం అంటే వెయిట్ అపాన్ ద లార్డ్. మనకున్నటువంటి ఇబ్బంది ఏంటంటే కంప్యూటర్ యుగంలో ఇలా బటన్ కొట్టగానే ఆన్సర్ రాదు. ఇలా బటన్ కొట్టగానే ఆన్సర్ రాదు. వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని సన్నిధిలో కనిపెట్టుకోండి, ఎదురు చూడండి. ఆయన చెప్పేంత మటుకు ఎదురు చూడండి. ఖచ్చితంగా మనం నూతన బలం మనకు వస్తుంది. నూతన బలం వస్తే ఏం జరుగుతుందట? చదవండి. ఆ తర్వాత, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, కొమ్మసిల్లక. ఈ సంవత్సరం ఇటువంటి అనుభవాన్ని మీరు కలిగి ఉండాలని ఆశపడుతున్నారా? డూ యూ వాంట్ టు బి లైక్ దిస్? పక్షిరాజు గురించి ఎంతసేపు అని చెప్పచ్చు. బ్యూటిఫుల్ గా చెప్పచ్చు. ఇస్ అ బ్యూటిఫుల్ మోడల్. పక్షిరాజు అది ఒక స్టేజ్ లో, అది కదలని స్టేజ్ లో వచ్చినప్పుడు అదే ఈకలని పీకేసుకుంటుంట. అదే తన ముక్కుతో, తన ముక్కును కూడా గోడ కొట్టి దాన్ని సాఫ్ చేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత మళ్ళా రెక్కలు వచ్చేస్తాయి, మళ్ళా నూతన బలం వస్తుంది. ఏజ్డ్ అయినటువంటి ఆ పక్షిరాజు మళ్ళా యంగ్ బర్డ్ లాగానే పైకి షూట్. అది 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ప్రేన్ కనుకుంటుంది. ఎంత స్విఫ్ట్ గా వస్తుందంటే, అంత ఈజ్ అ బ్యూటిఫుల్ మోడల్ అన్నమాట. దేవుడు దాంతో పోల్చాడు. ఒక విశ్వాసి దేవుని కోసం కనిపెడితే నూతనమైన బలం. ఎటువంటి బలం అది? పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతురు, అలయక పరిగెట్టురు, సొమ్మసిల్లక. మేబీ మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్స్. ఈ వచనాలు మన జీవితంలోని అనుభవ సాక్ష్యంగా మనం చేయను గాక.
ఆ తర్వాత కీర్తన సంఖ్య 41లో నూతన గీతం. మూడోది, మొదటిది నూతన సృష్టిగా చేయబడాలి, రెండోది నూతన బలం పొందాలి, మూడోది నూతన గీతం. అది సామ్ నంబర్ 40. మీరు బహుశా చాలా సార్లు దాన్ని మీరు స్టడీ చేసి ఉంటారు. అయితే ఒకసారి అలా చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. చదవండి సామ్ నంబర్ 40. ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాడు, ఎప్పుడు పాటలు పాడుతున్నాడు ఆయన? చదవండి. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను. నాశనకరమైన గుంటలో నుండి, చికటగల దొంగ ఊగిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు కొండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట. యాక్చువల్ గా ఇక్కడ ఏమంటాడంటే, ఒక పోయట్ అయిపోయాడు కీర్తనకారుడు, ఒక కవి అయిపోయాడు. కవి అయిపోయి నౌ హీ సింగింగ్ ఎ సాంగ్ ఆఫ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్. తన అనుభవం నుంచి పాటలు పాడుతున్నాడు. ఎందుకు పాటలు పాడాడు? ఇలా కిందికి దొంగ ఊబి అంటే పైకి రావడానికి ఎంత ప్రయత్నం చేస్తావో అంత కిందికి వెళ్ళిపోతావు. అటువంటి అంటే యు కాంట్, ఇంపాసిబుల్, గివన్ అప్, దాట్స్ ఇట్, అయిపోయింది నా పని అనుకున్నావు. అయితే అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు? ఇలా పైకి లేపాడు. పైకి లేపి ఏం చేశాడు? ఈ బురదగల దొంగ ఊబి నుంచి తీసుకెళ్ళి ఆ బండ మీద, అంటే స్టేబుల్ గా ఉండే ఒక బండ మీద పెట్టేశాడు. ఇప్పుడు ఆడికి వచ్చాక అర్థమైంది, నాకు ఇప్పుడు గ్రౌండ్ దొరికింది. ఇదివరకు గ్రౌండ్ లేదు. ఈ వాజ్ సింకింగ్ డీప్ ఇన్ టు దిస్ సిచ్యువేషన్. అయితే దేవుడు అటువంటి సిచ్యువేషన్ నుంచి అక్కడ తీసుకుని వెంటనే ఈ బికేమ్ ఎ పోయట్. ఈ సింగింగ్ సాంగ్, ఒక కొత్త గీతం. ఎవరో పాట రాస్తే మనం పాడుకోవడం కాదు, మన సొంత అనుభవంలో నుండి పాటలు ఈ సంవత్సరం రాయాలని దేవుడు కోరుతున్నాడు. నన్ను పైకెత్తను, సహనంతో కనిపెట్టుకున్నాను, ఆయన నా ప్రార్థన విన్నాడు, నన్ను పైకెత్తాడు, నా పాదములు బండ మీద నిలిపాడు, నా అరుగులు స్థిరపరిచాడు. ఇంకా పాడకుండా నేను ఎట్లా ఉంటాను? అది ఆయన ఎక్స్పీరియన్స్. సో ఈ మూడు విషయాలు మనం చూసాం. నూతన సృష్టిగా చేశాడు, అందులో నాకు కొంత పార్ట్నర్షిప్ లో కొన్ని బాధ్యతలు పెట్టాడు. ట్రాన్స్ఫార్మబుల్ మైండ్ రావాలంటే ఏం చేయాలి? ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. బ్లెస్సింగ్స్ ఏంటి? దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాను, ఉత్తమమైంది, అనుకూలమైంది, సంపూర్ణమైంది. అప్పుడు దేవునికి సరెండర్ చేసుకుంటాను. దట్ ఈస్ మై వర్షిప్. ఐ ఆఫర్ మై బాడీ అంటు గాడ్. ఐ సరెండర్ మై సెల్ఫ్. దాని మీనింగ్ అది. సో అది నూతన బలము. ఎలా వస్తుంది నూతన బలము? నోయింగ్ గాడ్, ఆయనను ఎరగటం. రెండోది రిజాయిసింగ్ ఇన్ హిమ్. మూడోది ఆయన కోసము ఎదురు చూడడం. ఆ తర్వాత నూతన గీతం. ఎప్పుడు నువ్వు సింక్ అవుతున్న నిన్ను, అంటే అర్థం ఏంటంటే నీ లైఫ్ ఎప్పుడు ఇలా నార్మల్ ఉండదు. కొండలు లోయలు లాంటి అనుభవాలు వస్తాయి. ఎంత భక్తుడు అయినా, ఎంత భక్తురాలైనా నువ్వు మనలా పడిపోయి కృంగిపోయే పరిస్థితులు వస్తాయి. అయితే నువ్వేం చేయాలి? సహనంతో కనిపెట్టుకోవాలి. నీ ప్రార్థన వింటాడు దేవుడు. నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక నూతనమైన గీతం పాడేలాగా దేవుడు కోరుతాడు. ఈ సంవత్సరము ఇటువంటి అనుభవం గుండా మనం వెళ్ళాలని మనం కోరుకుందాం. వీటికి సంబంధించిన ఒక సరైన తీర్మానాలు మనం ప్రార్థన పూర్వకంగా తీయటానికి మనం ప్రయత్నం చేద్దాం. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.